హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే 8 రోజు వేటకి అనేది వచ్చాం ఫ్రెండ్స్. మార్నింగ్ 10కి అయితే బయలుదేరాం ఇంటికాడ నుంచి. ఇక్కడ రాబడికి అయితే నైట్ 10 అయితే అయింది. 12 అవర్స్ జర్నీ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ రాబడికి, ఈ వాడ దగ్గర రాబడికి. అలాగే ఈ వాడిని అయితే కేజీ D6 రూబీ అని పిలుస్తారు. ఈ వాడిని అయితే మేము షార్ట్ కట్ లో మెంటాడ అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఈ వాడ దగ్గర అయితే చాలా ఎక్కువగా చేపలు అయితే పడతాయి. ఎర్రలు అలాగే పెద్ద టోనా ఫిష్లు కూడా పడతాయి ఫ్రెండ్స్. మాతో పాటు చాలా బోట్లు అయితే ఇక్కడ వేట అయితే చేస్తున్నాయి. ఈ వాడైతే పెట్రోల్ అలాగే డీజిల్ గ్యాస్ అయితే బయటకి అయితే తీస్తా ఫ్రెండ్స్ భూమిలో నుంచి. చూడండి పైన అయితే మెంట అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళైతే వీళ్ళకి కాల్ చేసి మా దగ్గర ఎర్రలు అయితే పడుతున్నాయి రమ్మంటే ఈ బోట్ అయితే వెళ్ళిపోతుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, చాలా ఎల్తిరిగా అయితే ఉంటది. ఈ ఎల్తిరిగా అయితే చేపలు అయితే బయటకు అయితే వస్తాయి. మార్నింగ్ 4కి అయితే పడుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్నింగ్ 6 అయితే అవుతుంది. అంటే 2 అవర్సే పడుకున్నాం నైట్ మొత్తం. పడుకోలేకపోవడానికి ఈ వాడ పక్కకి అయితే మేమైతే వస్తాం ఫ్రెండ్స్. చూడండి ఎంత దగ్గరికి అయితే వస్తామో. అలాగే ఆ చిన్నవాడైతే మా మీదకైతే వాటర్ అయితే వేసేస్తుంది. ఎందుకంటే ఈ వాడ పక్కట్టుకుని అయితే మనం అయితే ఉండకూడదు. ఒక్కొక్కసారి ఈ వాడ అయితే పేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ వాడ పక్కట్టుకుని అయితే ఆ చిన్నవాడైతే రానవదు. సేఫ్టీగా వచ్చిన బోట్లన్నీ వేటకైతే బయలుదేరుతున్నాయి. మేము కూడా బయలుదేరాలి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని బోట్లు అయితే ఉన్నాయి, చిన్న బోట్లు. అలాగే ఈ స్టవర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో. ఇదిగో ఫ్రెండ్స్, ఈయన మీద అయితే మంట అయితే వెలుగుతుంది. ఇక్కడైతే కేజీ D6 అని రాసి ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి వాడ మీద. అలాగే ఈ చిన్న బోట్ అయితే మా మీదకి అయితే వాటర్ అయితే వేసేస్తుంది దూరంగా వెళ్ళిపోమని. మేమైతే దూరంగా అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి వాడైతే ఎలా ఉందో, చాలా బాగా అయితే ఉంది. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఇంత దగ్గరగా చూడడం. ఇదిగో ఫ్రెండ్స్ మంట అయితే ఆరిపోయింది. అలాగే ఈ చిన్నవాడైతే మా దగ్గరికి అయితే చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. మేము కూడా నవ్వుకుంటున్నాం, ఇదే మా మీద వాటర్ వేసేస్తుంది అని. చూడండి మా ఓల్డ్ బోట్ అయితే వేటకైతే బయలుదేరుతుంది. మేము కూడా బయలుదేరుతున్నాం. బోట్ వెళ్తుండగానే మా ఓడైతే వంట అయితే చేసేస్తున్నాడు. మాకు నైట్ వేటలో ఈ చేపలు అయితే పడ్డాయి. ఇవైతే ఎర్రలుగా అయితే ఉపయోగిస్తాం ప్రాణాలతోని. చూడండి డోర్లు అయితే వేసాం కదా ఫ్రెండ్స్. ఒక్కొక్క డోర్లో నుంచి ఒక్కొక్క డోర్లోకి అయితే మారుస్తున్నాం. ఎందుకంటే చేపలు అయితే చనిపోకుండా. ఈ చనిపోతే చేపలు ఎక్కువగా పడవు ఫ్రెండ్స్, తక్కువగా అయితే పడతాయి. ఇప్పుడైతే కింగ్ ఫిష్లు పెట్టడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎన్ని ఎర్రలు అయితే ఉపయోగిస్తున్నాం మేము అనేది. వాడైతే బయటకి అయితే తీస్తాం ఫ్రెండ్స్. ఇంకా అన్నం అయితే తెల్లలేదు. అది వండుకున్న అన్నం ఇంకా అలాగే ఉంది. గమ్యం చేరుకొని తిందామని అనుకున్నాం. ఇంకా తోడైతే ఒడ్డుకెళ్ళిపోతున్నాం. తోడొడ్డేసి తిందామని అన్నారు మా వాళ్ళు అయితే. చూడండి ఎర్రలు అయితే ఎలా కుట్టి ఎలా సముద్రంలో వేస్తున్నామో. ఎవరి పని వాళ్ళదే ఫ్రెండ్స్, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. చూడండి మా ఓడైతే లైట్లు అయితే కడుతున్నాడు. అలాగే ఇంకా ఉన్నోళ్ళందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంజరు వాళ్ళు ఉండగానే మనం తోడైతే వడ్డాలి, లేకపోతే ఒక పక్క అయితే కూడబడిపోద్ది. అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో సముద్రం కూడా అలాగే ఉంది. కానీ చేపలు ఎక్కువగా పడితే లేదో చూద్దాం మనం అనేది. మా ఓడైతే కట్టలు అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎలాగైతే వేస్తున్నాడు కట్టలు అనేది. ఈ కట్టలు వేయిపోతే చేపలు ఎక్కువగా పడినప్పుడు కిందకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. కిందకి వెళ్ళకుండానే ఈ పయ్యేలి కట్టలు అనేది వేస్తాం మేము. ఒక 4 కెమ్మిలకి 3 కెమ్మిలకి ఒక కట్ట అనేది చూడొచ్చు మీరు. అలాగే మా ఓడైతే చూడండి ఎలా లైట్లు అయితే కడుతున్నాడో. ఇలా ఈ లైట్లు కట్టకపోతే నైట్ పూట వేట అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకు తోడనేది దొరకకుండా పోతుంది ఫ్రెండ్స్ కిందకనేది. అప్పుడు మనం అయితే చాలా ఇబ్బంది పడాలి. అదే ఇలాగ భోజనాలు కట్టవంటే, భోజనాలకి లైట్లు కట్టవంటే మనకి అనేది దొరుకుతుంది. తోడైతే వడ్డిస్తాం ఫ్రెండ్స్. మార్నింగ్ చేసుకున్న వంట అయితే ఇప్పుడైతే తింటున్నాం మేము. ఈవినింగ్ 5 అయితే అవుతుంది. ఇప్పుడు అన్నం తినేసి అయితే మళ్ళీ తోడైతే ఎత్తుకెళ్ళిపోవాలి, లేకపోతే చేపలోడి కిందకైతే వెళ్ళిపోద్ది. మేమైతే ఏ వంట చేసుకున్నాం మీకు అయితే చూపెడుతున్నాను. చూడండి సాంబార్ అలాగే ఏపిన ముక్కలు అయితే చేసుకున్నాం. అలాగే రైస్ కూడా చూడండి ఎవరి కంచంలో వాళ్ళే తింటారు. అలాగే సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు సముద్రంలో ఇలా వంట చేసుకుని తిని ఉంటే కామెంట్ చేయండి. అలాగే సముద్ర ఫుడ్ అయితే చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే తోడైతే లాక్కెళ్తున్నాం. ఏమనుకోకండి ఫ్రెండ్స్, నేను వీడియో తీయలేకపోతున్నాను. ఎందుకంటే ఎవరి పైన వాళ్ళే చేసుకోవాలి. చేపలు కొంచెం ఎక్కువగా పడ్డాయి మాకు. చూడండి మా ఓడైతే ఒక చేపనైతే లాక్కొస్తున్నాడు. అది ఏ చేప అనేది మీకు అయితే చూపెడతాను, అలా చూస్తూ ఉండండి. ఏ చేప అనేది నాకు కూడా ఆసక్తిగా ఉంది. కొన్ని చేపలు అయితే వచ్చాయి మాకు, బాతుకోనలు అలాగే నల్ల చోరలు అలాగే ఒప్పోలో ఫిష్ కూడా పడ్డాయి. చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఒప్పోలో ఫిష్. మా ఓడైతే చనిపోయి అయితే వచ్చింది. లేకపోతే అది డాన్సులు వేసే డాన్సులకి మా ఓళ్ళు అయితే అందరూ సిరాగపడిన. చూడండి అంత డాన్సులు అయితే ఎత్తుంది ఒప్పోలో ఫిష్ అనేది. మా ఓడైతే లాగుతున్నాడు. అది ఏ చేప అనేది ఆసక్తిగా అయితే మా అందరూ చూస్తాం. కిందలో అయితే లాక్కొస్తున్నాడు. ఆ చేప ఏంటనేది మాకు కూడా తెలియదు ఇంకానా. చూడండి అలా లాక్కొస్తున్నాడు. చాలా బారుగా అయితే వస్తుంది ఆ చేప అనేది. అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అది ఏ చేప అనేది చూద్దాం. మా ఓడైతే చాలా టైం నుంచి అయితే ఈ చేపను అయితే లాగుతున్నాడు. ఇప్పటికైతే వస్తుంది. మా ఓడైతే హాయ్ అయితే చెప్తున్నాడు. మీరు హాయ్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా లాగుతున్నాడు. చూడండి మా మాయ అయితే తోడనేది. మేమే చూస్తాం ఇది ఏ చేప అనేది ఆసక్తిగా.
మీరు అలాగే చూస్తూ ఉండండి. ఇది ఏ చేప అనేది చూద్దాం మనం కూడా. మా ఓడైతే వంట అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. వంట అనేది నైట్ కి అయితే, ఈ నైట్ లో అనేది అందరూ కూర్చొని అయితే తినలేము, ఒక్కొక్కడు అయితే తినాలి ఈ వంట అనేది. చూడండి మా ఓడైతే చేప అయితే లాగుతున్నాడు. ఆ డోర్లో వంట ఎందుకు చేస్తామంటే మళ్ళీ గ్యాస్ బయటికి తీస్తే ఆరిపోద్దని. ఈ చేపనైతే బ్లాక్ మ్యారియన్ అని పిలుస్తారు, మేమైతే కొమ్ముకోనం అని పిలుస్తాం. ఇది చనిపోయి వచ్చింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మాకు. ఇదైతే ప్రాణాలతో వస్తే చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఈ చేప అనేది. దీని కొమ్ము అనేది మాకు గుచ్చేస్తుంది. ఇది ప్రాణాలతో ఉన్నప్పుడు అయితే చాలా డేంజర్ గా ఉంటది ఫ్రెండ్స్ ఈ చేప. ఒకడైతే ఈ చేపనైతే పైకి అయితే ఎత్తేస్తానని చెప్పాడు. ఇది ప్రాణాలతో ఉన్నప్పుడు అయితే ఒక్కడికైతే రాదు ఈ చేప అనేది. దీనికైతే గ్యాలం కెమ్మ అయితే వెయ్యాలి. చూడండి ఎలా అయితే ఎత్తాడో. అలాగే మాకైతే టోనా ఫిష్లు అయితే చాలా ఎక్కువగా అయితే పడ్డాయి. చూపెడితే చూడండి ఇక ఫ్రెండ్స్, వెల్లో టోనా ఫిష్లు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి. ఇప్పుడైతే సిగట్ అయితే అవుతుంది. ఈ చేపలన్నీ ఓ దిక్కలైతే పెట్టాలి, లేకపోతే సిగట్లో ఏ చేపల మీద కాలేసి సముద్రంలో పడిపోతామని తెలీదు. మా ఓడైతే అన్నం అయితే రెడీ అయితే అయిపోయింది, మీరు తినేయండి అని అంటున్నాడు. మేమైతే ఒక్కొక్కరు అయితే ఈ అన్నం అనేది తినాలి. ముందులాగైతే అందరూ కూర్చొని అయితే తినడానికి అవ్వదు, ఎందుకంటే టోనా ఫిష్లు అలాగే బాతుకోనవులు అయితే ఎక్కువగా వస్తున్నాయి. చూపెడితే చూడండి ఇగో ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చేపలు అయితే వస్తున్నాయి. మా ఓడైతే ఇంకో చేపనైతే లాగుతున్నాడు. తోడ మొత్తం సింకొడిసింది ఫ్రెండ్స్. మా ఓడి చేతిలో ఉన్నది అంతా సింకొడిసింది. ఈ చేప ఏటో తెలీదు. చూడండి లాగుతున్నాడు. మా ఓడైతే గ్యాలంగమ్మ పెట్టుకుని అయితే రెడీలో అయితే ఉన్నాడు. గో ఫ్రెండ్స్, అపోలో ఫిష్ కి అయితే గ్యాలంగమ్మ అయితే వేసాడు లాగేసి. చూడండి ఎలా దాడుతుందో చూడండి, డాన్స్ చేస్తుంది మా అపోలో ఫిష్ అనేది. మా ఓడైతే ఇంకొక చేప అయితే లాగుతున్నాడు, చూద్దాం ఆ చేప ఏంటిదో. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే వెల్లో టోనా ఫిష్. చూడండి మా బోట్ కింద వెళ్ళి అయితే వస్తుంది. మా బోట్ దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఈ చేప అనేది. చూడండి ఇగో ఫ్రెండ్స్, బోట్ దగ్గరికి అయితే వచ్చింది, మళ్ళీ లాంగ్ అయితే వెళ్ళిపోతుంది. మా ఓడైతే గ్యాలంకం వేయడానికి అయితే చాలా ఆసక్తిగా అయితే ఉన్నాడు. చూడండి దగ్గరికి అయితే వస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఓడైతే గ్యాలంకం అయితే వేసేస్తాడు. చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఎలా వేస్తాడో. గ్యాలంకం వేసేవంటి ఈ చేప అనేది తెప్పించుకోవడానికి అవ్వదు. అలాగే ఇంకొక చేప అయితే వస్తుందని అన్నాడు. చూడండి మేమైతే ఇటు సైడ్ నుంచి లాగుతూ ఉంటే అది అటు సైడ్ నుంచి అయితే లాగుతుంది తోడని అనేది. ఇదైతే ప్రాణాలతో అయితే ఆడుకుంటూ వస్తుంది. ఎలా ఆడుకుంటుందో చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి, ఇలాగ ప్రాణాలతో ఆడుకున్న చేపనైతే. ఈ చేప అయితే దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలాగైతే లాగుతుందో అటు సైడ్ అనేది తోడనేది మా దగ్గరికి అయితే వస్తుంది. ఇప్పుడైతే దీనికైతే గ్యాలం కెమ్మ అయితే వేసేద్దామని చూస్తున్నాం. చూడండి ఇదిగో ఫ్రెండ్స్, మా బోటు దగ్గరికి అయితే వచ్చింది. చూడండి ఇలా బోటు కింద వెళ్ళి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలాగైతే వెళ్ళిపోతుంది బోటు కింద వెళ్ళి. అలాగే బోటు కింద వెళ్ళి అయితే ఇటు సైడ్ అయితే వచ్చింది. దీనికైతే మా ఓడైతే గ్యాలంకమ్మ అయితే వేస్తున్నాడు, ఎందుకంటే ఈ గ్యాలంకమ్మ అయిపోతే చేప అనేది కిందకి అయితే పోద్ది. అలాగే ఇంకొక గ్యాలంకెమ్మ అయితే వేస్తున్నాడు. దీనికైతే గ్యాలంకెమ్మ అయితే బాగా తెగిలుకోలేదు, అందువల్ల అయితే 2 గ్యాలంకెమ్మలు అయితే వేసాడు. ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. నైట్ వీడియో తీయనందుకు నన్ను క్షమించండి ఫ్రెండ్స్, ఎందుకంటే నైట్ అనేది అందరూ ఒకే దిక్కులు ఉండాలి, ఎవరైనా పడిపోతే ఎవరికి కనబడదు ఫ్రెండ్స్. వల్ల అయితే నైట్ వీడియో తీయడం మానేశాను. తెల్లారిన మాకు వెల్లో టోనా ఫిష్లు అయితే పడ్డాయి, ప్రాణాలతో అయితే వస్తున్నాయి. చూడండి మా ఓడైతే గ్యాలంకెమ్మ అయితే వేస్తాడు. ఇప్పుడైతే బోట్లో అయితే ఎక్కిస్తాం. ఇంకా సూర్యుడు అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్, అప్పుడులోకి తోడైతే ఎత్తేసుకోవాలి, లేకపోతే ఎండకి అనేది మాడిపోతాం. చూడండి ప్రాణాలతో ఎలాగ ఆడుకుంటుందో ఆ చేప అనేది వెల్లో టోనా ఫిష్. మా ఓడైతే ఆ చేపనైతే కొడతాడు. మా ఓడైతే చాలా ఆనందంగా అయితే ఉన్నాడు. ఇప్పుడు చూడండి మా ఓడైతే అన్నం అయితే తింటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడే తింటున్నాడు, నైట్ ఉండిపోయిన అన్నం అయితే ఇప్పుడు తింటున్నాడు. చాలా అయితే చాలా ఆకలిగా ఉందన్నాడు, అందువల్ల అయితే ఇప్పుడు తింటున్నాడు. మా ఓడి చూడండి ఎలా కొడుతున్నాడు ఆ వెల్లో టోనా ఫిష్ని. ఇప్పుడైతే అది అయితే చనిపోయింది. ఇదే మాకు లాస్ట్ వేట ఫ్రెండ్స్. వేట ముగించుకొని అయితే ఒడ్డుగా అయితే వెళ్ళిపోతూ ఉంటే డాల్ఫిన్స్ అనేవి కనబడ్డాయి. అందులో అనేది వెల్లో టోనా ఫిష్లు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. కానీ మాకు ఎటువంటి టోనా ఫిష్లు అయితే పడలేదు. బొమ్మర్లు అయితే వేసాం కానీ చేపలు అయితే పడలేదు. ఒక్కొక్కసారి అయితే డాల్ఫిన్స్ కింద వెళ్ళి చాలా ఎక్కువగా అయితే చేపలు అయితే పడిపోతాయి, ఎందుకంటే చేపలు చిన్న చేపలు తినడానికి అయితే వస్తాయి డాల్ఫిన్స్ అనేవి. ఆ డాల్ఫిన్స్ కింద వెళ్ళి అయితే టోనా ఫిష్లు అయితే ఉంటాయి. చూడండి ఎలా డ్యాన్స్లు వేసుకుంటే అయితే వస్తున్నాయి మా బోటు పక్కెట్టుకుని. చూడండి మీకు అయితే చూపెడతాను ఫ్రెండ్స్, మా బోటు పక్కెట్టుకుని చాలా డాల్ఫిన్స్ అయితే వెళ్తున్నాయి. ఇగో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ 2 అయితే వచ్చాయి కానీ చేపలు అయితే ఏం పడట్లేదు. డాల్ఫిన్స్ కింద అయితే చాలా ఎక్కువగా టోనా ఫిష్లు అయితే ఉంటాయి. మాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది, ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టే టైం అయితే వచ్చింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఈ 60 రోజులు అనేది వేటలకైతే ఎవరు వెళ్ళరు, ఎందుకంటే మత్స్య సంపద పెంచుదామని అయితే వేటలకైతే వెళ్ళరు ఫ్రెండ్స్. చూడండి మాతో పాటు ఈ డాల్ఫిన్స్ అయితే చాలా ఆనందంగా అయితే ఉన్నాయి. లాస్ట్ రోజు కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. సముద్రం మొత్తం డాల్ఫిన్స్ అయితే నిండిపోయింది. ఆ డాల్ఫిన్స్ కూడా మా బోటు పక్కెట్టుకుని వచ్చి ఆడుకుంటున్నాయి. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. మా ఈ డాల్ఫిన్స్ అయితే ఏమీ అనట్లేదు ఫ్రెండ్స్. ఇవైతే మా బోటుతో పాటు చాలా ఫాస్ట్ గా అయితే వస్తున్నాయి. ఇలా అయితే మాకు చాలా ఆనందంగా ఉంటది. లాస్ట్ రోజు అయితే మాకు ట్యాంక్స్ అయితే చెప్పినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలాగైతే వస్తున్నాయి మాతో పాటు. లాస్ట్ రోజు అయితే
మాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఉండలేము. ఇప్పుడైతే మనం ఒడ్డుకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టుకైతే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మేము కూడా డాల్ఫిన్స్కి అయితే బాయ్ అయితే చెప్తున్నాం. ఇంకా 60 రోజుల తర్వాత అయితే వస్తామని చెప్పాం. ఒక డాల్ఫిన్స్ తీసుకెళ్లి ఇంటికాడ పెంచుకుందామని అనుకుంటున్నాం ఫ్రెండ్. కానీ వీళ్ళ అమ్మ నాన్న ఫీల్ అవుతారని అయితే పెట్టట్లేదు. చూడండి ఇప్పుడైతే డాల్ఫిన్స్ అయితే ఒక్కొక్కటి అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ 2 డాల్ఫిన్స్ అయితే మాతో పాటే వస్తున్నాయి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్.